आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। సభా సరస్వతికి వందనాలు. అరుణ రాగాలు కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈ సమూహ అధ్యక్షురాలు డాక్టర్ కోదాటి అరుణ గారు నిన్నటి నుంచి కూడా ఆమె ఎంతో ఉత్సుకత, టెన్షన్ ఎన్నిట్లో కూడా పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా 1 గంట 2 గంటలు కూడా ఈ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి కూడా ఆయన చాలాసేపు మాట్లాడటం జరిగింది. ఆమెకి సాహిత్య తపన బాగా కండక్ట్ చేయాలని, అందరిని తృప్తి చేయాలని, అందరూ కుటుంబ సభ్యులుగా ఫీల్ కావాలని చెప్పి ఆమె ఉద్దేశం. ఇకపోతే మన ట్యాగ్ లైన్ కింగ్ శాశ్వత అతిథిగా దొరకటం మన అదృష్టం. ఆయన మాటలు వింటే మనం మైమరిచిపోతాం. ఆయన లయబద్ధమైనటువంటి ప్రసంగం వినటానికి ఎవరికైనా ఇసుగు లేకుండా ఉత్సాహపరిచేటటువంటి వారు మనకు దొరకటం నిజంగా మన పూర్వపుణ్య సుకృతం. వారు కూడా ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే ఆలపాటి రేడియో ప్రారంభించారు. ఇంతకుముందు ఉదయవాణి, చమక్కులు, ఎన్నో కార్యక్రమాలు. నేను సేవాదారు కూడా వారిని చాలా కార్యక్రమాలకు అతిథిగా పిలిపించాను. ఇక పోయిన వీక్షణ డిసెంబర్లో జరిగిన దానికి కొద్దిగా అందరూ కూడా డల్ అయినప్పుడు కూడా అందరిని వచ్చి హుషారుపరిచి 1 గంట సేపు చాలా ఇదిగా చేశారు. నిజంగా మనం వారి చమత్కృతికి చేసుకోవాలి. వారికి ఉన్న ఇవి ఏంటంటే వారు లెక్చరర్గా చేశారు, పిఆర్ ఆఫీసులో చేశారు, బ్యాంక్ ఆఫీసర్గా చేశారు. పోతే ఆయన ఈ అడ్వర్టైజ్మెంట్ స్పెషలిస్టు, క్రియేటివ్ రైటరు, క్వాలిటీ ట్రాన్స్లేషన్ ఎక్స్పర్టు, సెలబ్రేటింగ్ గెస్ట్, మోటివేషనల్ స్పీకరు, ఇన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన ఎన్నో కంపెనీలకు ఇచ్చేటువంటి ట్యాగ్ లైన్స్ కి మెచ్చుకొని వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఆయన అభిమానంగా ట్యాగ్ లైన్ అని పిలుస్తారు. వారికి 2 డాక్టరేట్లు కూడా వచ్చినాయి. డాక్టర్ ఆలపాటి గారు దొరకటం మనకి అదృష్టం. ఇకపోతే రవీంద్ర బాబు గారు బాగా చక్కగా పాడతారు, మంచి కవి. రోజు కూడా ఆయన కవితలు ఈ పత్రికల్లో వస్తున్నాయి. మన సాంకేతిక పరిజ్ఞానిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ గారు, ఆయన కూడా తపన. ఆయన కూడా 3 భాషల్లో రాస్తారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు వీటిల్లో రాస్తున్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంది. ఆయన మన ఓరుగల్లు వాసి. వారికి కూడా ధన్యవాదాలు. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీనిలో కుటుంబ సభ్యులుగా ఎంతో మంది పాల్గొంటున్నారు. వాళ్ళందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మొదటగా మన సమూహ అధ్యక్షురాలైనటువంటి మన కోదాటి అరుణ గారిని అధ్యక్షోపన్యాసం చేయమని చెప్పి కోరుతున్నాను. ఓవర్ టు అరుణ గారు. ధన్యవాదాలు. అరుణ రాగాల సమూహ గాయని గాయకులకి, నిర్వాహకులకు, సాంకేతిక సహకార వర్గులకి, అతిథులుగా వచ్చేసిన డాక్టర్ ఆలపాటి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. కొత్తగా చేరిన వాళ్ళకి ఎప్పుడు చెప్పినట్టే అరుణ రాగాల సమూహం గురించి చెప్పాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. కానీ అది చెప్పటం కూడా మన ఆనవాయితీ. ఏదో పాటలు పాడుతున్నాం అనుకోకుండా ఈ సమూహం వెనుక నా కృషి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఒక వాట్సాప్ ఆధారంగా అందరము చేరి మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ సరదాగా గడపాలనే ఉద్దేశంతో ఈ సమూహం పెట్టాం. కానీ రోజు రోజుకి 1 year అయిపోయింది, 1 year దాటి 2 months అయింది. కానీ
రోజు రోజుకి ఇంకా ఇంకా పెరుగుతూ, అభిమానులు పెరుగుతూ, పాడేవాళ్ళు పెరుగుతూ, ఈ సమూహంలో చేరే వాళ్ళు కూడా చాలా మంది అవుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఎంతో గాయకులు నెంబర్ అడిగి మరి సమూహం బాగుందట అని చెప్పి గ్రూప్ లోనే కాకుండా ఏ ప్రోగ్రామ్ పోయినా సరే మీరు అరుణరాగాల పాట సమూహం చాలా బాగుందట కదా అని చెప్పి చాలా చక్కగా నిర్వహిస్తున్నారట. ఆలపాటి గారు గెస్ట్ తో సహా మంచిగా నిర్వాహకులైన అడ్మిన్స్ అయినా అందరు చాలా బాగుందని చెప్తున్నారు. అది కొత్త వాళ్ళని కూడా చేర్పిస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చేతనైనంతలో ఇట్లా జూమ్ ద్వారా అందరిని ఉత్సాహపరుస్తూ చేస్తున్నాను. ఇంకా ముందుకు పోతూ అందరిని ఉత్సాహపరుస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఎవరిని నిరుత్సాహపరచట్లేదని నేను అనుకుంటున్నాను. దానికి తగ్గట్టే ఆలపాటి గారు కూడా ఈ మధ్య చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. రవీంద్రబాబు గారైనా, రాజేంద్ర ప్రసాద్ గారైనా, శ్రీమన్నారాయణ గారైనా చాలా చాలా కృషి చేస్తున్నారు. ఈ రోజే 2 గంటలు కేటాయించారు మనకి శ్రీమన్నారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే మామూలు విషయం కాదు. ఆలపాటి గారు కూడా అరగంట సేపు ఇందాక టైం వేస్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ రేపు ఒక 5 నిమిషాలు టైం కేటాయించాలంటేనే వేస్ట్ అవుతుందనే బాధపడే రోజు. అట్లాంటిది ఇవాళ చాలా సంతోషం అనిపించింది. అంటే దానివల్ల మన సమూహంలో ఎంత అభిమానం పెరుగుతుందో అర్థమైపోతుంది. సంగీతం రాళ్ళనైనా కరిగిస్తుంది అనేది ఉంది. అదే రాళ్ళని కరిగించాల్సిన అవసరం లేదు. మన సంగీతం మన మనసులో రోజువారీ ఒత్తిడి తగ్గిస్తే చాలని నా కోరిక. ఇలా మనం పాటలు మళ్ళీ నా టైమే ఎక్కువైపోతుందేమో. తర్వాత ఇది సంగీతానికి ఉన్న ప్రాధాన్యం. అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజువారీ ఒత్తిడిలో ఒక పాట పాడితే గొంతు పక్కకు పెట్టండి. మన రాగం అనేది ఎట్లా పాడాలి, ఆలపాటి గారు చెప్పినట్టు మనం ఆ స్థాయికి చేరుకోకపోయినా కనీసం ఆ ప్రయత్నం చేస్తే మంచిది. అందుకని చెప్పి ఒక కుటుంబం లాగా ఈ రోజు వరకు ఉత్సాహంగా ఉన్నామంటే, ఉత్సాహంగా పాటలు పాడుతున్నాము అంటే, ముఖ్యంగా ఈ అరుణ రాగాలు చాలా చాలా బాగుందని వేరే సమూహాలకు కూడా తెలిసి చాలా మంది జాయిన్ అయ్యారు. ఈ వారంలోనే 5గురు జాయిన్ అయ్యారు. నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇంతటితోటి ముగిస్తున్నాను. ఇంకా కార్యక్రమము ఆలపాటి గారి మనం ఆహ్వానిస్తూ మన మాట మన్నించి మన సమూహానికి అతిథిగా వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలపాటి గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. సభకు నమస్కారం అండి. ఈరోజు జూమ్ మీటింగ్ ఈరోజు మొదలు పెట్టుకున్నాము. ఈ నెలలో జూలైలో చాలా సంతోషం అండి. మన వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కోదాటి అరుణ గారు చాలా చక్కగా సమూహాన్ని నడిపించడం జరుగుతుంది. ఆవిడ వీరి ఆధ్వర్యంలో చక్కని అంశాలు ఇస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి తెల్లవారి ఉదయం 10 గంటల వరకు ఈ కార్యక్రమాల్లో ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పాడుకోవడం జరుగుతుంది. చాలా మంది మన సమూహాన్ని కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. చాలా మంచి మంచి అంశాలు ఇస్తూ చక్కటి విషయాలతో మనం ముందుకు సాగుతున్నాము. దీనికి అండగా మన ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు మనకు సహాయ సహకారాలు అందిస్తూ మనకి ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకి సంగీత విషయంలో చాలా మెలకువలు తెలుసు. ఆ విధంగా వారు ప్రతి ఒక్కరికి సలహాలు చెప్తూ ఇలా పాడాలి, అలా పాడాలి అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వారు పెద్దవారు, చాలా ఎన్నో వారికి ప్రోగ్రామ్స్ ఉన్నా గానీ వినా వెంకటేశం అలాగే ఈ మధ్యన ఒక స్టార్ట్ చేశారు. ఆ విధంగా వారు బిజీలో ఉండి కూడా మనతో మాట్లాడటం, మనకి మంచిగా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. చాలా చక్కగా ఉందండి. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమన్నారాయణ గారు సాంకేతికంగా మంచిగా నడుపుతున్నారు. అలాగే వసుమతి దేవి గారు ఇంతకుముందు నేను సాంగ్స్ గ్రూప్ లో 10ంటికి పెట్టడం జరిగేది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వసుమతి దేవి గారు నిర్వహిస్తున్నారు, చక్కగా నడుపుతున్నారు. అదే విధంగా మన సమూహంలో వావిలాల మంజుల గారు, శోభా దేశపాండే గారు, ఇంకా కొంతమంది అందరూ చక్కగా పాడుతున్నారు. గణమ్మ గారు, లింగుట్ల వెంకటేశ్వర్లు గారు, ఇంకా కొంతమంది ఉన్నారండి.
వాళ్ళందరూ చక్కగా పాడటం జరుగుతుంది. మనం ఇప్పుడు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. వసుమతి గారు శ్రీమన్నారాయణ గారిని మాట్లాడమనండి. ఇప్పుడు ధన్యవాదాలు రవీంద్ర బాబు గారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ఈ కొత్తగా అడ్మిన్ గా జాయిన్ అయినటువంటి వసుమతి గారిని, మన గౌరీపతి శాస్త్రి గారి భార్య గారు, వారిని సంగీతంలో కూడా చాలా మంది శిక్షణ ఇస్తున్నారు. వారిని మనల్ని ఈ కవుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం వారిని ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు వసుమతి గారు. అరుణరావు గారికి నమస్కారాలు, శుభోదయం. ఈ కార్యక్రమంలో నేను మామూలుగా ఒక మెంబర్గా ఉండి పాడదాం అనుకుంటే అరుణ్ గారు ఏమో రిక్వెస్ట్ చేసి అడ్మిన్గా ఉండండి, కొంచెం మీరు మధ్య మధ్యలో కొంచెం పెట్టండి మంచి మంచివన్నీ అంటే, ఆవిడ కోరిక మేరకు నేను అడ్మిన్గా జాయిన్ అయ్యాను. రీసెంట్గా జాయిన్ అయ్యాను. నాకు తోచినంతగా ఆ సలహా తీసుకొని నేను పాటిస్తున్నాను. కార్యక్రమం అయితే చాలా రసవత్తరంగా ఉంటుంది. అందరూ పాడుతున్నారు కానీ ఈ మధ్యలో కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిస్తున్నది. ఇదివరకు ఎక్కువ పాడేవాళ్ళం, ఈ మధ్యలో కొంచెం తగ్గారు. మళ్ళీ ఇంకా పుంజుకుంటుందని ఆశిస్తున్నాను. నమస్కారం. వసుమతి గారు మ్యూజిక్ డిప్లొమా ఉంది, కానీ చాలా చక్కగా టైం టు ఇవరకు రవీంద్రబాబు గారు లాగానే టైం టు టైం మెయింటైన్ బాగా పెడుతున్నారు. ఓకేనండి. ఇప్పుడు శ్రీమన్నారాయణ గారు. ఇప్పుడు తర్వాత మన వరంగల్ వాసి, మన సాంకేతిక సహకారాలు అందిస్తున్నటువంటి బిటవరం శ్రీమన్నారాయణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. నేను యాక్చువల్గా పెద్దగా అనుభవంలో చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సీనియర్స్ నాకంటే. వారి సీనియర్స్కి అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీతో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రోగ్రాంలో నేను కనెక్ట్ అవ్వడం నాకు ఒక కొత్త అనుభూతి, కొత్త అనుభవాలు, కొత్త రకమైనటువంటి మాటలు, కొత్త జ్ఞానాన్ని కూడా నేను సంపాదించాను. ముఖ్యంగా మొదలు మన ఆలపాటి గారి స్పీచ్లో చాలా నాకు నోట్ అయిపోతాయి. చాలా విషయాలను నేను గ్రహిస్తూ ఉంటాను. అవి నా కవిత్వంలో కూడా మంచిగా ఉపయోగపడతా ఉంటాయి. వారి మాటలు నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అందుకే నేను స్పెన్ డ్రాప్ సైలెంట్ గా వింటా ఉంటాను. ప్రతి ఒక్కరి మాటను గ్రహిస్తూ ఉంటాను. బోర్ అనే విషయం మాత్రం నాకు తెలియదు. అసలు ఎప్పటి నుంచి కూడా నాకు తెలియదు బోర్ అనే విషయం. ఎవరు మాట్లాడినా, ఎలా మాట్లాడినా అందులో హంసగద నీళ్ళను వదిలేసి పాదాగినట్టు నేను పక్కాగా ప్రతి ఒక్కరి దాన్ని శ్రద్ధగా వింటాను. అది మీతో కలిసి నేను ఈ పార్టిసిపేట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తూ సెలవు అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీమన్నారాయణ గారు. తర్వాత మన ముఖ్య అతిథి, ఇప్పుడు దాకా అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆలపాటి గారు వాళ్ళ చెమ్మక్కలతో మనల్ని అందరినీ మంత్రం ముగ్ధులను చేస్తారని ఆశిస్తూ, ఇందాకనే వారి గురించి పరిచయం కూడా ఇంత ముందే చేశాను. వారిని ఒక అరగంట మమ్మల్ని అందరినీ ఇప్పుడు అందరూ అసలు మేము ఇంతమంది మాట్లాడితే మీకోసమే చూస్తున్నారు అందరు. అందరికీ నమస్కారం. ఈ శుభ సాయం సమయాన అందరికీ సరాగ వందన శుభకామనలు. ఎందుకంటే రాగం లేందే జీవితం లేదు, రాగం ఉంటే రోగము ఉండదు. ఇందాక చెప్పినట్టుగా సంగీతంతో శిరలు కరగటం ఆ రోజుల్లో అయితే, ఏ జగదేక వీరుడి కథ సినిమాలో చూస్తే అనేక మంది, గణపతి సచ్చిదానంద స్వామి కూడా నాద నీరాజనం ఏదో సంథింగ్ అట్లా చేస్తూ సంగీతం వల్ల ఏమేం చేయొచ్చు అని చూపించారు. అనేక చోట్ల ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో కూడా ఆవులు, పశువులు పాలిచ్చేటప్పుడు మెలోడియస్ మ్యూజిక్ వినిపిస్తే హాయిగా అలవోకగా పాలిస్తున్నాయంట. ఇవన్నీ కళ్ళ ముందు రుజువవుతున్నటువంటి నిజాలు. అందుకనే సరాగ వందన శుభకామనలు అని చెప్పాలనిపించింది వాళ్ళు నాకు. ఎందుకంటే ఇక్కడ అందరూ సంగీతం అనేటువంటి అదొక వృత్తి కాకపోయినా
ఒక మంచి వ్యాపకంగా తీసుకొని, ఒక మంచి సత్కాలక్షేపంగా తీసుకొని, ఒక సాధన యొక్క సాధనంగా తీసుకొని పాడుతున్నటువంటి వాళ్ళు, పాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, పాడాలనే కోరిక ఉన్నా కూడా అణుచుకొని ఆగిపోకుండా పాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి అందరికీ సరాగ వందన శుభకామనలని చెప్తున్నాను. నాకు జంధ్యాల గారి సినిమా 4 స్తంభాల ఆట గుర్తొస్తుంది. ఇక్కడ 4 స్తంభాలు ఉంటాయి, ఇక్కడ ఏమన్నా 5 స్తంభాల ఆట చూస్తున్నాం మనం. వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కోదాటి అరుణ గారు, అడ్మిన్ అయినటువంటి డాక్టర్ అరవా రవీంద్రబాబు గారు, ఇంకొక అడ్మిన్ అయినటువంటి లేదా నిర్వాహకులైనటువంటి, ఎంత అనుభవం ఉన్నా కూడా సరళ స్వభావంతో ఉండేటువంటి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, టెక్నికల్ సహకారం ఇస్తూ నేను నిత్య విద్యార్థిగా ఉంటాను, అందరి దగ్గర నేర్చుకుంటాను, క్షీర నీర న్యాయంతో జీవించేటువంటి రాణించేటువంటి హంసని ఆదర్శంగా తీసుకొని నేను నడుస్తున్నానని ఆయన చెప్పడం నాకు చాలా ముచ్చటేసింది. శ్రీమన్నారాయణ గారు, తర్వాత విశాఖ వాసిని వసుమతి గారు, ఇలా 5 స్తంభాలతో జరుగుతున్నటువంటి ఆట ఈ ప్రతిరోజు పాట. ఎందుకంటే ప్రతిరోజు పాడుతున్నారు, ప్రతి పూట పాడుతున్నారు, ప్రతి గంట ప్రతి నిమిషం పాడుతున్నారు, ఎవరికి వీలైనప్పుడు అప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు, పాటలు గుప్పిస్తూ ఉన్నారు అరుణ రాగాల్లో. నేను ప్రతి ఒక్కరి పాటని శాంతం వినేంత అవకాశం నాకు ఉండలేదు అనే దానికి నేను బాధపడుతూ అడపా దడపా అయితే వింటున్నానని మాత్రం నేను నిజాయితీగా చెప్తున్నా. సరే, ఇది పక్కన పెడితే, ఇందాక ఆయన మాట్లాడుతూ శాశ్వత అతిథి అని ఒక స్థానం చెప్పాడు. మనకి దేవాలయాలకి శాశ్వత ధర్మకర్త అని ఉంటాడు, దేవాలయాలకి శాశ్వత ధర్మకర్త అని ఉంటాడు. మధ్యలో కొంతమంది ధర్మకర్తలు వస్తుంటారు పోతుంటారు, శాశ్వత ధర్మకర్త మాత్రం ఎప్పటికి ఉంటాడు ఆయన. ఎందుకని? ఈ కోదాటి అరుణ అనేటువంటి ఒక వ్యక్తి లేదా ఒక శక్తి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఇటువంటి యొక్క నేపథ్యంతో ఆగిపోకుండా జనం మనిషిలాగా జనంలో తిరుగుతూ ఉండి కూడా ఈ సాహిత్యంలో సంగీతంలో కూడా నేను అనేక అడుగులు వేయాలి. ఆమె అడుగులు కాదు, వడి అడుగులేసేటువంటి మనిషి, మనందరికీ తెలుసు. ఆ వడి అడుగులేయాలి అని, ఆ వడి అడుగులు వేస్తే ఏం చేస్తున్నాము, సంగీతంలో బుడి నడకలు చేసేటువంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది. వడి అడుగులు వేసేటువంటి అరుణ గారు బుడి నడకలు వేసేటువంటి సంగీత సాధకులు సాధకురాళ్ళనందరినీ ఒక సమూహంగా పెట్టింది. మీరేమి దిగులు పడక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళి త్యాగరాయ గాన సభకి వెళ్ళి 2000, 3000, 5000 ఎవరికో సమర్పించుకొని 2-3 పాటలు ఎవరు వినకపోయినా పాడేసి ఇంటికి తిరిగి వచ్చేటువంటి ఆ దురభ్యాసానికి మీరు స్వస్తి చెప్పి హాయిగా రోజు మీరు పాడండి, ఇదిగో నేను వాట్సాప్ సమూహాన్ని క్రియేట్ చేస్తున్నాను అని చేసిందే ఆ తలంపు రావటం, ఆ ఆలోచన రావటం. ప్రతిమా సంగతులు అన్ని పక్కన పెడితే ఆ ఆలోచన వచ్చినందుకు ముందుగా నేను డాక్టర్ కోదాటి అరుణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మనం అందరం వింటుంటాము, దాన్ని నేను ఎక్స్టెన్షన్ ఇచ్చి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పొద్దుగూకిందా, ఇదేగా జీవితం. నిద్ర లేసాము, పళ్ళు తోముకున్నాము, ఏదో తిన్నాము, కొన్ని పనులు చేశాము, కొన్ని పనికొచ్చే పనులు చేశాము, కొన్ని పనికి మాలిన పనులు చేశాము, చివరికి నిద్రపోయాము. ఇదే కదా మన జీవితం. అలా కాకుండా ఆ జీవితానికి భిన్నంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎప్పుడు చెప్తుంటా, కుచ్ హట్కే అని ఏదైతే నేను చెప్తుంటానో, మనం ఏదో పశువులాగా పక్షుల్లాగా, పశువులు పక్షులు కూడా పాడతాయి న్యాయంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ కోయిల ఎంతసేపు పాడుతూ ఉంటుందండి, మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది, అది కనపడకుండా వినపడుతుంటుంది కోయిల. అలా మనుషులుగా ఉన్నాం కాబట్టి మనిషి సంఘజీవి అని ఏనాడో అరిస్టాటిల్ లాంటి వాడు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పకముందే ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తని ఏనాడో మన వేలాది సంవత్సరాల క్రితం మన మహర్షులు మనకు నేర్పారు. రే, కలిసి ఉండండి, కలిసి తినండి,
కలిసి గొప్ప గొప్ప పనులు చేయండి అని ఏనాడో చెప్పాడు మహర్షులు మనకి. ఇప్పుడు ఇవాళ రోజున ఇంట్లో 4 రూములు ఉంటే, 3 మనుషులు ఉంటే, 6 మొబైల్స్ ఉంటే, ఒకరినొకరు చూసుకోకుండా ఎవరి రూమ్ లో వాళ్ళుండి, ఎవరి బెడ్ మీద వాళ్ళుండి మొబైల్స్ తో చాటింగ్ ద్వారా టచ్ లో ఉండేటువంటి దుర్దశకు వచ్చాం మనం. నాగరికత తెగ పెరిగిపోయి. అటువంటి రోజుల్లో అలా కాదు. ఒక వాట్సాప్ సమూహం క్రియేట్ చేద్దాం. పాడాలి అనుకునే వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారనేది పక్కన పెట్టు, ఎంత చక్కగా పాడగలరు అనేటువంటి సమర్థత అనేది పక్కన పెట్టు. పాడాలనిపించిన అంతా పాడండి, మీకెందుకు అని ఒక మైదానం ఇచ్చేసింది నేనే, ఈ డాక్టర్ కోదాటి అరుణ. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనిషి యొక్క స్వభావం, నేను అనేక సభలలో వేలాది సార్లు చెప్పిన మాట, నచ్చని విషయాన్ని రెడ్ ఇంక్ లో రాసి గ్రీన్ ఇంక్ తో అండర్లైన్ చేస్తాడు మనిషి. నచ్చిన విషయాన్ని చెప్పడానికి మాత్రం నోరు పెగలదు, మాటలు రావు. ఎక్కడ లేని పిసినారితనం పూనకంలాగా చేరి ఓకే ఓకే పర్వాలేదు అని ఆగిపోతాడు. అది పొరపాటు. ఎవరు ఏ పని చేసినా, ఎవరు ఏం చేస్తున్నా దానిలో నచ్చేటువంటి అంశాన్ని తీసుకొని దాన్ని హైలైట్ చేయటం అనేటువంటిది నా పద్ధతి. అలా నా మాటలు విని ఈ ప్రపంచంలో ఒక ఉదయవాణి ద్వారా కావచ్చు, ఒక ఆలపాటి చమక్కుల ద్వారా కావచ్చు, లేదా నాది ఆలపాటి చమక్కులు లైవ్ షో ఒకటి ఉంది టోరీ రేడియోలో, దానిలో లక్షలాది మంది వింటున్నారు. వీళ్ళందరిలో ఎంతో మంది, మొన్న లైవ్ షోలో ఒక ఆమె చెప్పింది, హోసూర్ అనే చోట నుంచి, మీ మాటలు విని నేను ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టానండి గురువు గారు, కేవలం మీ ప్రేరణతో నేను ఒక కొత్త పరిశ్రమ స్థాపించి 60 మందికి ఉపాధి కల్పించానండి. ఇలా పబ్లిక్ గా మాట్లాడడం, నన్ను విడిగా మెచ్చుకోవడం కాదమ్మా, అందరూ వింటుండగా, అది రికార్డ్ అవుతుండగా, ఎప్పటికీ యూట్యూబ్ లో ఉండిపోయేటట్లుగా ఉండేటువంటి దానిలో ఆమె అలా చెప్పాలంటే ఎంతగా ఆమె ఇన్స్పైర్ అయి ఉంటది, ఎంతగా మోటివేట్ అయి ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నేను కామ్గా కూర్చోవచ్చు, బజార్ల మీద తిరగవచ్చు, నాకు ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు. ఒక ఉదయవాణి ప్రతిరోజు రాయటం ఎందుకు? ఒక ఇంకోటి ప్రతిరోజు చేయటం ఎందుకు? ఇంకోటి నిరంతరం చేయటం ఎందుకు? ఎందుకంటే మనము మనుషులం కాబట్టి, సంఘజీవులం కాబట్టి, మనకి దేవుడిచ్చినటువంటి కొన్ని శక్తులని 10 మందికి పనికొచ్చేలా చెయ్యాలనేటువంటి ఒక ఇష్టం, ఒక తత్పరత, ఒక భావం, ఒక భావన, ఒక ఆశ, ఒక ఆశయం, ఒక స్వప్నం ఉండటం వల్ల ఇలా చేస్తుంటాం. నేనే కాదు, మీరందరూ ఎవరి రంగంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చెయ్యకపోతే మనకి ఏదో లోటుగా అనిపిస్తుంది, ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఒక్క పూట ఉదయవాణి 7 లోపల రాకపోతే నాకు కొంతమంది కాల్ చేస్తారు. మన దేశమే కాదు, మన ఊరే కాదు, విదేశాల నుంచి కూడా, సార్ ఆలపాటి గారు ఆర్ యు ఓకే, బాగున్నారు కదా అని. నాకేమన్నా అయిందేమో, అందుకని నేను ఉదయవాణి పంపించలేదేమో అనేంత ఆలోచిస్తారు. ఏముందా ఉదయవాణిలో? మనం వాట్సాప్ చూస్తుంటే, ట్విట్టర్, ఎక్స్, జెడ్ వేలాది మెసేజెస్ వస్తుంటే, ఈ ఆలపాటి అని ఒక ఆయన రాసే ఉదయవాణి కోసం దేశ విదేశాల్లో అంతమంది ఎందుకు ఎదురు చూడాలి? ఒక ఆమె రాస్తుంది, నాకు 65 ఏళ్ల మలి వయసులో మీతో పరిచయం జీవితంలో ఒక మహద్భాగ్యం, మీరు రాసే ఉదయవాణి నేను రోజు ఒక పుస్తకం లెక్కిస్తున్నాను, దాని ఫోటో కాపీ పంపించింది. ఒక ఆమె, నేను దీనిలో నా స్టేటస్ లో పెట్టుకుంటానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం గురించి కాదు చెప్పేది. మనస్ఫూర్తిగా గనక జాగ్రత్తగా వినాలి, మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా, ఎటువంటి ఆపేక్ష లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, అది ధనం గాని, పేరు గాని, ఇంకోటి గాని లేకుండా మనిషి గనక ఒక మంచి పని చేస్తే దానికి అంత గొప్ప సత్ఫలితాలు ఉంటాయి. నేనట్లా, నాదంతా అని చెప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనం చేసేటువంటి పనిని మన కోసం, మన మనస్తృప్తి కోసం చేసేటప్పుడు అనేక మంది జనం ఆనందిస్తారు. అలా ఆనందించేటువంటి జనం మన తోడుండటం ఉందే, దాన్ని మించిన జీవితం లేదండి. నన్ను చాలా మంది అడుగుతారు, ఉదయవాణి రాస్తే డబ్బులా డిజైనింగ్ కి మీకే కొంత ఖర్చు అవుద్ది, ప్రతిరోజు టెన్షన్గా పంపించకపోతే ఏమైందండి అంటారు. ఏం పోయింది కాదు, అలా టెన్షన్గా పంపించకపోతే నాకు నిద్ర పట్టదు, అన్నం సహించదు, స్నానం చేయబుద్ధి కాదు, టిఫిన్ చేయబుద్ధి కాదు.
దీన్నే మనం PASSION ప్యాషన్ అంటాం. ఇప్పుడు ఆ కోదాటి అరుణ్ గారు తన పనులు తను చేసుకోవచ్చు, పని లేకపోతే హాయిగా పడుకోవచ్చు కాళ్ళు బార చాపుకొని. ఒక గ్రూప్ ఇట్టా పెడదాం, జనాన్ని తోడు చేద్దాం అని ఆ జనం రోజు రోజుకి కొత్త కొత్త వాళ్ళు కూడా చేరటం, ఎక్కడెక్కడి వాళ్ళు కూడా చేరటం, ఇది ఒక సమూహంలాగా, ఒక సామూహిక జీవితంలాగా నడపటం. ఎందుకది? ఎందుకు అంటే మనం మనుషులం కాబట్టి. మనుషులుగా ఎవడో మనుషులుగా మనం 10 మందికి పనికొచ్చే పనులు చెయ్యాలనేటువంటిది. నేను ఎన్నోసార్లు చెప్తా, చల్లగాలి వీచినప్పుడు మనకి సేద తీరుతుందా? టెన్షన్ పడిపోయినప్పుడు హాయిగా ఏదో చెప్తారు, ఎతట నుండి వీచెనో ఈ చల్లని గాలి అనే పాట ఉంటుంది, మంచి పాట. మనకి అలా చల్లగాలి వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, మనకి ఎంత సేద తీరుతుంది, టెన్షన్ ఎంత తగ్గుతుంది. కానీ ఆ చల్లగాలి తన చల్లగాలిని ఆస్వాదిస్తుందండి. అలా ప్రపంచంలో అనేక మంది పరోపకారాంచ సతాం విభూతయ అని మనం ఏదైతే చెప్తామో, మేము మేము ఇచ్చేటువంటి అన్ని కూడా పరుల ఉపకారం కోసం, పరహితం కోసం అని. అలా ఎవరు చేసినా కూడా ఈ ప్రపంచంలో, నేను ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల నాకు ఎంత పేరు వస్తుందని కాదు, నేను చేసే పని వల్ల ఎంతమంది సంతోషిస్తారు. నిన్నగాక మొన్న ఆదివారం రోజున ప్రజాపిత బ్రహ్మకుమారీస్ వాళ్ళకి వాళ్ళు నన్ను గెస్ట్ గా పిలిస్తే, నేను గెస్ట్ గా వెళ్ళి మాట్లాడుకొని తప్పట్లు కొట్టించుకొని శాలువా కప్పించుకొని ఇంటికి రావచ్చు. నేనేమన్నాను, అమ్మ చూడండి అక్కయ్య, నాతో పాటు కాదు 9 మంది కవుల్ని తీసుకొస్తా, వాళ్ళ చేత కవి సమ్మేళనం చేయిస్తానని చెప్పా. అది నా ఆలోచన. నాతో పాటు వచ్చారు 9 మంది, మొత్తం 9 మంది కవులు కవయిత్రులు వచ్చారు. వాళ్ళు మహదానందపడ్డారు. అక్కడ నిర్వాహకులు ఎంతో ఆనందపడ్డారు. బ్రహ్మకుమారీస్ ఫంక్షన్స్ ఇన్ని చూశాం కానీ ఇలా కవి సమ్మేళనం ఇదే చరిత్రలో మొదటిసారి అని చెప్పినటువంటి వాడు ఉన్నారు. రోజు కాల్ చేస్తాను, ఇందాక అరగంట క్రితం కూడా ఒకళ్ళు కాల్ చేశారు, ఆదివారం జరిగిన తర్వాత కూడా. ఇవన్నీ ఏంటి? నా కోసం నేను బతకటం ప్రతివాడు చేసే పని, అది పెద్ద గొప్ప కాదు. జనం కోసం మనం బతకటం అనేటువంటి చాలా ముఖ్యం. ఇక మన అరుణ రాగాలు అనేటువంటి సమూహం విషయానికి వస్తే, నేను ప్రతిసారి చెప్పేది ఒకటే మాట. అందరూ ఇక్కడ పి సుశీలలు, ఎస్ జానకిలు, సునీతలు, చిత్రలు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఘంటసారలు, బాలు గారు, ఆనంద్ గారు, మాధవ్ పెద్ది గారు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అప్పుడప్పుడు పెట్టిన మెసేజెస్ కి ఎవరన్నా హర్ట్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ చాలా మంది నాకు కాల్ చేసి మరీ మాట్లాడారండి. అది మీకు ఇప్పుడు వాళ్ళ సభాముఖంగా చెప్తున్నా. చాలా చక్కటి విషయాలు చెప్తున్నారండి మీరు. ఎప్పుడన్నా మీ ఆడియో ఎప్పుడు వస్తుందని చూస్తామండి, మీ ఆడియో వచ్చిందంటే మాకు కొంత మార్గదర్శనం వచ్చినట్టేనండి అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది చాలు నాకు. ఎందుకు? మన శృతిలో మనం పాడినా తాళం తప్పకుండా పాడటం. ఆయన బాలు గారు పాడినంత ఆయన మ్యూజిక్ గారు మ్యాజిక్ చేస్తాడు. ఆ రకంగా మనం పాడాలంటే మన వల్ల కాదు. దానికి ఇంకో ఎన్నో జన్మలు ఎత్తాలి. కానీ ఆ పాటకి, ఆ ఒరిజినల్ పాటకి దగ్గరగా ఉండేలాగా మాత్రం పాడే ప్రయత్నం చెయ్యాల్సిందే. ఈ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి పనికిరాదు. దానికి సాధన ఒకటే మార్గం. 1కి 10 సార్లు, 10కి 20 సార్లు, 20కి 30 సార్లు పాడుకోవాలి. ఇందాక డాక్టర్ కోదాట అరుణ్ చెప్పింది 5 నుంచి 6:30 వరకు నేను జిమ్కి వెళ్తాను అని. సో జిమ్కి వెళ్ళే జమ్ అని ఇప్పుడే తెలిసింది నాకు. సో అలా అది ఎట్లా చేస్తున్నారో ఇది కూడా అట్లా చేయాల్సిందే. రోజుకి ఇంతసేపు పాటలు పెట్టుకోవాలి, అప్పుడు పాడాలి. అది చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఊరినే పాటలతో గ్రూపు నింపేయటం అనేటువంటి దానికి నేను అగెనిస్ట్. ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా. ఎందుకంటే సంగీతాన్ని మించినటువంటి శక్తివంతమైనటువంటి ఒక మల్టీ విటమిన్సో, పాజిటివ్ హార్మోన్సో, ఉల్లాసం, ఉత్సాహం, ఉద్వేగం, ఉత్తేజం, ప్రేరణ ఇచ్చేటువంటి సాధన ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఏది రాదు కూడా. కాబట్టి ఆ సంగీతాన్ని మనం ఏదోలే అన్నట్టు కాకుండా దానికి దగ్గరగా మనం పాడటం అనేది చాలా 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 ముఖ్యం. దానికి కావలసింది ఓర్పు. తొందరగా పాడేద్దాం, నెక్స్ట్ రా అక్షరం, నెక్స్ట్ గీ అక్షరం, నెక్స్ట్ కు అక్షరం, అయితే ముందు నేను పడేస్తే సరి అని కాదు. ఆ పాడేదాన్ని చక్కగా ఇంపుగా
సొంపుగా పాడటం ఎలాగా అనేటువంటి దిశగా చక్కటి అభ్యాసం చెయ్యాలి అని మాత్రం నేను మళ్ళీ పిలుపునిస్తున్నా. ఈయన ప్రతిసారి పిలిస్తే ఇట్టాడే చెప్తుంటాడు, ఈసారి ఈయన వద్దులే ఇంకోళ్ళని పిలుచుకుందామని మీరు అనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. ఇందాక శాశ్వత అన్నాం కానీ దాని ముందు ఒక అక్షరం ఆ పెడతామండి అని మీరు అనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ పాడేటువంటి పాట అది భావగీతమైన, ప్రేమ గీతమైన, విరహ గీతమైన, భక్తి అయినా, దేశభక్తి అయినా, యుగళ గీతమైన, విషాద గీతమైన, నేపథ్య గీతమైన, ఏ గీతం మీరు పాడుతున్నారనేది పక్కన పెట్టండి. ఒరిజినల్ పాటని విన్నటువంటి వాళ్ళు మన పాటను వింటే నక్కకి నాగలోకకి అనే భావన కలగకూడదు. సుమారుగా అలాగే ఉంది, దానిలాగే ఉంది అనిపించేలాగా ఉండటం అనేది ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు అని ఎవ్వరు అనుకోనక్కర్లేదు, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీతాన్ని మించినటువంటి గొప్పతనం లేదు. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషాణహీన అని మనకి సంస్కృతంలో శ్లోకం ఉంది, సామెత. అంటే ఏంది? సాహిత్యంతో గాని సంగీతంతో గాని సంబంధం లేనటువంటి మనిషిలా బతుకుతున్నటువంటి మనిషి కాని మనిషికి తోక చెవులు లేనటువంటి జంతువుతో, తోక కొమ్ములు లేనటువంటి జంతువుతో సమానం అన్నారు మన పెద్దవాళ్ళు. కాబట్టి అతి పోకడలు లేకుండా ఇంకాస్త ఉంటే బాగుంటుందన్నప్పుడు ఆపాలి మనం. అది మాట అయినా, పాట అయినా, ఆట అయినా, డాన్స్ అయినా, అందరితో ఉండటమైనా, తింటమైనా, ఏదైనా కూడా అలా కొన్ని అట్లా మరపురాని జ్ఞాపకాల్లాగా ఉంటాయి. ఇటు విని అటు వదిలేయకుండా దీన్ని పట్టించుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. పాడే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, అరేరే నిన్న ఇంతకుముందు నేను ఈ పాట ఇట్లా పాడా, ఇప్పుడు పాడుతుంటే భలే తృప్తిగా ఉంది అని అనిపిస్తుంది. జనం తప్పట్లు కొట్టేస్తారు. మానులేని దేశం నందు ఆముదపు చెట్టే మహావృక్షం. మనం ఇంకెవడు లేనప్పుడు మనమే గొప్ప వాళ్ళకి. అది కాదు కావాల్సింది, మనకి మనం గొప్పవాలి. మనం మాట్లాడుతుంటే మన మనసే మనకి చెబుతుంది, అరే ఇవాళ బాగా మాట్లాడేవరా, రక్తి కట్టించేవరా, మన మనసు చెప్పుద్ది, ఎదుటి వాళ్ళు చెప్పడం కాదు. ఆ అంతర్వాణి మనకెప్పుడు ఉంటుంది. ఆ అంతర్వాణి యొక్క మాటల్ని పెడచెవిని పెట్టకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం తెలుసుకుంటూ, మనల్ని మనం మలచుకుంటూ, నేను చెప్పానుగా అబ్దుల్ కలాం గారికి నచ్చేలాగా ఆయన నన్ను దగ్గరికి తీసుకునేలాగా చేసింది 2 లైన్లు. నిన్ను నువ్వు తెలుసుకో నరుడా ఓ నరుడా, నిన్ను నువ్వు మలచుకో నరుడా ఓ నరుడా. ఈ 2 లైన్లు విని ఆయన ఎంత అభిమానించేవాడో చివరి వరకు కూడా. నన్ను ఎక్కడికి వెళ్ళినా తన పక్కన నన్ను నిలబెట్టుకున్నాడు అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు. అలా మనల్ని మనం తెలుసుకుంటూ, మనల్ని మనం మలచుకుంటూ, మనల్ని మనం సవరించుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనల్ని మనం సాన పెట్టుకుంటూ మనం చేసేటువంటి సాధన ఉందే, అది అసలు సిసలు సాధన అవుతుంది. ఎప్పటికీ నిలిచిపోయేలాగా మనల్ని నిలబెడుతుంది. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవడు, అతని పేరు నీహార్. ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప పొజిషన్ ఉన్నాడు. ఆయన చేత నేను దొంగ సన్యాసి వేషం వేయించా ఒక నాటకంలో. చోర్ మచాయే షోర్ అని ఒక నాటకం నేను రాసి డైరెక్ట్ చేసి ప్రజెంట్ చేసిన దానిలో నేనే రాసి నేనే ట్యూన్ చేసినటువంటి పాట. ఎప్పుడు సంగతి? 77 ఏమో, 77, 79, 78 అంటే ఎన్నేళ్ళైందో మీరు లెక్కేసుకోండి. అప్పటి పాట ఒకటి వినిపిస్తా. రే मन काहे को रोवत है, ये दुनिया सारी मिथिया है. रे मन काहे को रोवत है, ये दुनिया सारी मिथिया है. 4 घड़ी का खेल है जीवन, 4 घड़ी का खेल है जीवन. मिट जाता है पल भर में, इसके ऊपर आस न राखो, इसके ऊपर आस न राखो. साईं का तुम स्मरण करो, साईं का तुम स्मरण करो. रे मन काहे को
रोवत है ये दुनिया सारी मिथिया है। రెండో చరణం घर है माया धन है माया, घर है माया धन है माया, बाल बच्चे भी है माया। డబ్బు మాయ, ఇల్లు మాయ, పెళ్ళాం పిల్లలు మాయ అని అప్పుడు ఆ రోజు ఆడియన్స్ ఎట్లా ఎగిరారంటే మే హూ మాయా తుమ్ హో మాయా, నేను మాయా మీరు మాయా అని వాడు స్టేజ్ మీద పాడిస్తుంటే జనమంతా లేచి నిలబడి ఎగిరారు. గుర్తొస్తుంది నాకు అనుభూతి అదే. ధన్ హే మాయా ఘర్ హే మాయా, బాల్ బచ్చే భీ హే మాయా, मैं हूँ माया तुम हो माया, मैं हूँ माया तुम भी माया, పరమాత్మా కా నామ్ తో భాయా. అన్ని మాయా, భాయ అంటే ఇష్టం అవటం. ఏంటి ఇష్టం? పరమాత్మ కా నామ్, దైవనామం ఒక్కటే మనకి చిరంతనం నిరంతరం శాశ్వతం అని పెట్టా. परमात्मा का नाम तो भाया रे मन काहे को रोवत है ये दुनिया सारी मिथिया है, ये दुनिया सारी मिथिया है. శోభా గారు తాళం వేస్తున్నారు. ఏ దునియా సారీ మిథియా హై. ఇప్పుడు 78, 79లో రాసిన పాట, పాడించిన పాట. నేను ఎక్కడ రాసుకోలేదు కూడా, మైండ్ లో అట్లా గుర్తుంది. నేను పాడుతూ అరుణ గారి దగ్గర నా పరువు పోతుందేమో, మధ్యలో పాట నేను మర్చిపోతే ఎక్కడన్నా ఏంటి సార్ ప్రిపేర్ అయి పాడొద్దు కదా అంటదేమో, లేనిపోయింది అనుకున్నా. మొత్తానికి పాట మొత్తం గుర్తొచ్చింది. బాగుంది, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. ఆలపాటి గారు, చక్కగా పాడారు. జీవితం మాయ అని చెప్పి, 4 గడియల కాలమే జీవితం అని చెప్పి చక్కగా పాడి సాయిబాబు ఇవన్నీ గుర్తు చేసి బాగా చేశారు. ధన్యవాదాలు. చాలా చాలా మంచి మాటలు చెప్పారు సార్, ధన్యవాదాలు. అరుణ గారు ఒక్క వాక్యం చెప్పాలి. మహాకవి శ్రీశ్రీ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పిబి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ కెఆర్ శ్రీనివాసయ్య గారు, మాలతీ చంద్రుడు గారు, ఎన్టీ రామారావు గారు, ఆ మధ్య అబ్దుల్ కలాం గారు, ఇటువంటి మహానుభావులతో, ఇంకా నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా మంది, దాశరథి గారు, ఇటువంటి వాళ్ళందరితో, పివి నరసింహారావు గారు, వీళ్ళందరితో పక్కన కూర్చున్నాను నేను స్టేజ్ మీద. వాళ్ళందరూ ఎంత సింపుల్ గా ఉంటారంటే, ఎవరు పలకరించిన చిరునవ్వుతో మాట్లాడుతుంటారు. ఈ అంతంత మాత్రపోళ్లే తెగ ఎగిరిపడేది. అన్ని ఉన్నాయి ఇస్తారు అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని దగ్గర ఎగిరి పడుతుంది అనేది మనం చాలా మందిని చూస్తుంటాం. నేను చూసిన వాళ్ళల్లో మాత్రం ప్రతిరోజు త్యాగరాజు గానసభలో శ్రీనారాయణ రెడ్డి గారిని చూశానండి. మనిషి ఎంత చిన్నపిల్లగాడిని కూడా మాట్లాడించేవాళ్ళండి. అది అలా ఇంత గొప్ప గొప్ప వాళ్ళని నేను చూశాను కాబట్టి, వాళ్ళతో పక్కన ఉన్నాను కాబట్టి. ఇప్పుడు పిబి శ్రీనివాస్ గారు ఎంత గొప్ప కవి, ఎంత గొప్ప గాయకుడు. ఆయన అన్నపాటి ఏది నా పాట అందుకు అనేవాడు ఆయన. నేను చిన్నపిల్లని ఆయన ముందు. ఆయన కారు నడుపుతుంటే పక్కన ఓహోహో నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా అని ఆయన నా చేత పాడించుకునేవాడు. నేనన్నా ఇదేంది బాబా మహాగాయకులు మీరు, నాకు అసలు ఏం తెలుసు, నేను సంగీతం నేర్చుకునేవాడిని కాదు అని చెప్పంటే, నువ్వు పాడుతుంటే భలే బాగుంటుంది నాకు అంటాడు. అలా అంత గొప్ప గొప్ప వాళ్ళతో మెలిగాను కాబట్టి చాలా మందికి తెలియదు నా బ్యాక్గ్రౌండ్. అంత వాళ్ళని అటువంటి వాళ్ళని దగ్గర నుండి చూశాను కాబట్టి, మనం ఎంత సింపుల్ గా ఉండాలనేది నేను నిశ్చయించుకున్నా. బతికినంత కాలం నేను ఇట్లానే ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదే సింప్లిసిటీ, ఇది ఆడంబరతే మనకు ముఖ్యం సార్. ఆలపాటి గారికి ధన్యవాదాలు. వారు చాలా చక్కని విషయాలు అందరినీ ఉత్సాహపరిచేటట్టు చెప్పారు. ఈ సంగీతం అంటే అనారోగ్య నివారణి, ఆనందకారిణి అని చెప్పి మొదలుపెట్టి అక్కడి నుంచి అందరినీ కూడా అడిగారు. ఏదన్నా ఉంటే అడగమని కూడా అడిగారు. మనకి ఉండేటటువంటి 64 కళల్లో సంగీతం ఒకటి. ఈ సంగీతం మనకి ఆనందాన్ని ఇవ్వటం కదా, మనసుల్ని మురిపిస్తుంది. అసలు మన పూర్వీకులు ఈ గానాన్ని శిశురువేత్తి పశురువేత్తి వేత్తి గాన రసం ఫనీ అన్నారు అని అట్లా ప్రశంసించారనమాట. అంటే చంటి బిడ్డకు, ఆవు దూడకు, నాగు పాముకు కూడా
గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటిది సంగీతం అని చెప్పి పూర్వీకులు చెప్పారు. అవును. ఇప్పుడు ఈ గానానికి ఈ ప్రాణంకి ఎంతో సంబంధం ఉన్నది. ఆంగ్లేయులు రిథమ్ ఆఫ్ లైఫ్ అంటారు, లయ ఉండాలి. వీరు కూడా ఆ లయతో చెప్పేటువంటి మాటలే మనకి ఎంతో ఇంపుగాను సొంపుగాను ఉంటాయి. నిజంగా ఈ లయే దీనికి ప్రాణం అసలు పాటకి దీనికి కూడా. ఇంకొక శ్లోకం ఏంటంటే గీతం వాద్యంచ నృత్యంచ త్రయం సంగీతముచ్యతే అన్నారు. అంటే అసలు మనం సంగీతం ఈ మూడు కలిపితేనే గీతము, వాద్యము, నృత్యము మూడు చేరి సంగీతం అన్నారు. గీతం అంటే పాట. అటువంటి పాటలు పాడటానికి మనకి అరుణ్ గారు సృష్టించి అందరిని పిలవటం చాలా ముదావహం. అరుణ్ గారికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాను. తర్వాత మన అవిఘ్న కామ మంగళమాచరిత అన్నారు, మన అతిథి కాబట్టి వారు పాడిన ఈ తర్వాత భక్తి ఈ దేవుడి పాటతోటి ప్రారంభిద్దాం. చేయ ముందు ఒక ఇద్దరు మంచి గాయకులు వచ్చున్నారు మనకి. లింగుంట్ల వెంకటేశ్వర గారు తిరుపతి నుంచి వచ్చారు. వారు చక్కగా ఘంటసాల పాటలు బాగా పాడతారు. అపర ఘంటసాల, వారికి ఎన్నో బిరుదులు వచ్చాయి. వారు పాటలతో మన అందరినీ మైపరిపిస్తారు. తర్వాత మనకి ఈ తెలంగాణ కళాకారులైనటువంటి మొందా వీరాస్వామి గౌడ్ గారు, వీరు కూడా అందరినీ కూడా ఉత్సాహపరచగలరు. ఆయన కూడా ఎంతో బ్రహ్మాండంగా పాడతారు కళలో ఈ పాటలు. ఇవి కూడా వారు రావటం కూడా చాలా సంతోషం. వారికి ముందు అవకాశం ఇవ్వబోయే ముందు ఇప్పుడు మొత్తం అవిఘ్న కామ మంగళ మాచరిత అని చెప్పే కదా, ఇక మన సంగీత కార్యక్రమం అవిఘ్నంగా ముందుకు సాగాలి, అందరికీ సంతోషం కలగాలని ఆశిస్తూ మొదటగా మన అడ్మిన్ అయినటువంటి వసుమతి గారిని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు వసుమతి గారు. సార్ ఒక్క మాట సార్, ఆలపారి ఘాటి గారికి సాటి ఎవరు లేరు పోటీ. నమస్కారం. ఆలపాటి ఏ పాటి? వసుమతి గారు ప్రార్థన. నాటరాగల్లో పాడుతున్నానండి గణపతి ప్రార్థన. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం, మహాదేవసుతం గురు గుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాదేవసుతం గురు గుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. ధన్యవాదాలు స్మృతి గారు. శ్యామల గారు ధన్యవాదాలు. బాలా త్రిపుర సుందరి గురించి పాట అన్నమాట ఇది. పుడి బుడి అడుగుల వడి వడి పరుగుల రావమ్మా బాలా రావమ్మా, పుడి బుడి అడుగుల వడి వడి పరుగుల రావమ్మా బాలా రావమ్మా, తడబడు అడుగుల సుందరి నీవే, కరుణను చిలికిడి తెలి కన్నులతో, కరుణను చిలికిడి
తెలి కన్నులతో తాపము దీర్చగా రావమ్మా రావమ్మా బాలా రావమ్మా బాలా రావమ్మా. ధన్యవాదాలు. ఒక్క సెకండ్ నేను మాట్లాడతాను. శ్యామల గారు, నేను ఇదే ఫస్ట్ టైం మీ పాట వింటాను. నేను ఇదే మొదటిసారి. నేను అనేక సార్లు చెప్పే మాట, రాగం తాళం సరిపోవడం మాత్రమే కాదు, శృతి సరిగా ఉండటమే కాదు, ఫీల్ ఉండాలి ఏది పాడినా కూడా. బాలు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆ ఫీల్ ఆద్యంతం కనిపించింది మీలో. ఆ బాలా త్రిపుర సుందరి గురించి మీరు పాడినటువంటి పాట వింటే, స్వర్గీయ ఇందిరామణి గారు, ప్రఖ్యాత సంగీత విద్వాంసరాలు గారు, పెద్దావిడ, ఆవిడ సంగీత దర్శకత్వంలో త్రిమూర్తి స్వరూపిణి పంచరత్న మాలిక అని దసరా సందర్భంగా నేను రాసినటువంటి పాటలు గుర్తొచ్చాయి. చాలా సంతోషంగా ఉందండి. చాలా ధన్యవాదాలు. వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. గజలు పాడతాను అనుకున్నాను, గజలు పాడకపోయినా ఇది చక్కగా త్రిపుర సుందరి గురించి పాడే అందరినీ సంతోషం పెట్టారు. ధన్యవాదాలు. నమస్కారం. తర్వాత మన సమూహ అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ అరుణ్ గారిని వారి పాట వినిపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నేను ఒక దేశభక్తి గేయం పాడతానండి. జాతి పౌరుషం కీర్తి నిలపరా, జాతి పౌరుషం కీర్తి నిలపరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా, జాతి పౌరుషం కీర్తి నిలపరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా. జాతి మతం కులం భేద భావనలను వీడరా, అంటరా నితనము జీవ హింసలను విడనాడరా, జాతి మతం కులం భేద భావనలను వీడరా, అంటరా నితనము జీవ హింసలను విడనాడరా, ఉజ్జలైన సజ్జనులను మదిని తలచి నడువరా, ఉజ్జలైన సజ్జనులను మదిని తలచి నడువరా, ధీరుత తోడా ధీమంతుడవై, ధీరుత తోడా ధీమంతుడవై, తోడి మానవులను ఉద్ధరింపలేవరా, తోడి మానవులను ఉద్ధరింపలేవరా, జాతి పౌరుషం కీర్తి నిలపరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా. ఎచటికి ఏగినా ఎందు కాలిడినా, ఎచటికి ఏగినా ఎందు కాలిడినా, చివురు కొమ్మకైన చేవమెనని తెల్పరా, చివురు కొమ్మకైన చేవమెనని తెల్పరా, జాతి పౌరుషం కీర్తి నిలపరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా, జగతినిలో కైక్య ఖ్యాతి గడించరా. థ్యాంక్ యూ అండి. ఇవాళ సుస్వర భరితంగా సాగుతుంది మన కార్యక్రమం. అద్భుతంగా పాడారు ఇందాక. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా చక్కటి దేశభక్తి గీతం. ఆ ఫీల్, నాకు ఇది ఆ ఫీల్ ఆటోమేటిక్ గా బాగుంటుందండి. ఏ పాట అయినా కూడా తాళము శృతి ఇవన్నీ ఆటోమేటిక్ ఉంటాయి. నేను మొదటి నుంచి అసలు పాట పాడినటువంటి ఒరిజినల్ పాటను వింటూ దానికి దగ్గరగా పాడేలాగా మనం, ఇదేమన్నా మీ సొంత పాట కాబట్టి దానిలో చక్కగా అసలు దేశభక్తిని ప్రతిఫలింపజేసేలాగా పాడటం అది ముఖ్యం. చక్కటి ప్రయత్నం చేశారు మీరు. చాలా సంతోషం. మీకు నా శుభకామనలు. మీకు కూడా ధన్యవాదాలు.